ప్రైజ్ లార్డ్. ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ 6వ అధ్యాయం 10వ వచనంలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి అని సెలవిచ్చింటున్నాడు. సంఘాన్ని బలపరుస్తూ మరి విశ్వాసులుగా ఈ లోకములో మనం బలంగా ఉండాలి అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని బలాన్ని పొందుకోవాలి. పౌలు ఈ విషయాన్ని రాస్తున్నప్పుడు ఆయన చెరసాల్లో ఉంటున్నాడు. చెరసాల్లో ఉంటూ ఆయన బలం కలిగి ఉన్నాడంటే అపోస్తలుడైన పౌలు వ్యక్తిగతంగా దేవునితో దేవుని మహాశక్తిని బట్టి ఆయన దేవునిలో బలంగా ఉంటున్నాడు కనుక మరి ఈ లోకంలో సాతానుని ఎదిరించాలి అంటే మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన బలాన్ని పొందుకోగలము. ఈ సహవాసం అనేది ప్రతి గడియ ప్రతి దినము కూడా దేవునితో ఉన్నప్పుడు మరి దేవుని బలముతో లోకములో సాతాను వల్ల కలిగే తంత్రాన్ని ఎదిరించగలము. కింది వచనాల్లో ఆయన రాస్తాడు, మీరు అపవాది తంత్రంలో ఎదిరించుటకు శక్తిమంతులాగునట్లు. మరి ఆ శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే అపోస్తలుడైన పౌలు సెలవిచ్చినట్టుగా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉన్నప్పుడే మనం ఆ శక్తిని పొందుకొని అపవాది తంత్రాన్ని మనము జయించగలము. అపవాది తంత్రాన్ని లయపరచగలము. ఇక యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకములో ఆయన ఉన్నప్పుడు సాతాను పైన విజయాన్ని సాధించారు. కాబట్టి మరి సాతాను పైన విజయం సాధించిన క్రీస్తు యేసు మరి ఆయన యొక్క శక్తిని మనం పొందుకోవాలి. పొందుకుంటేనే తప్ప మనము సాతాన్ని ఎదిరించలేము. దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించునుగాక.